అంటే ముస్లింలు ఎంఐఎంను అక్బరుద్దీన్ వాళ్ళకే మానవత్వము ఇవి దృష్టిలో పెట్టుకొని యాక్ట్ చేయాలి, మన పేద హిందువులను చూడొద్దా? ఓన్లీ బిల్డర్లను దృష్టిలో పెట్టుకోవాలి. హైడ్రా ముందు వచ్చినప్పుడు ఎంతోమంది బీజేపీ వాళ్ళు కూడా మెచ్చుకున్నారు, ఓ మంచి పని చేస్తుంది నేను ప్రత్యేకంగా హైడ్రాను మెచ్చుకున్నా. కొంతమంది అన్న నువ్వు బీజేపీలో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ కంటే మంచి పని చేస్తే మెచ్చుకుంటాం. కానీ 2 వారాలనే తెలిసింది వాళ్ళ నిజమైన స్వరూపం ఏంటంటే బిల్డర్లను ఆదుకోవాలి, పేదోళ్ళు హిందువులు ఉంటే వాళ్ళది కబ్జా ఉంటే తీసేయాలి, ముస్లింలకి అయితే లొంగిపోవాలి. ఇది సల్కం చెరువు నేను నా సోషల్ మీడియా చూడని 8 ఏళ్ళ కింద పెట్టిన ఆడ కన్స్ట్రక్షన్ అవుతుంటే అది కబ్జా. సాధారణంగా చెరువు కబ్జా అయితే పక్కనే చెరువు మధ్యలో కట్టిండ్రు, కానీ వీళ్ళకి దమ్ము లేదు. ఎందుకంటే ముస్లిమ్స్ వీళ్ళ ఓట్ బ్యాంక్, ఎంఐఎంకు భయపడతారు. ఎంఐఎం ఓల్డ్ సిటీని పాలించేది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, తెలంగాణ ప్రభుత్వం కాదు, ఎంఐఎం. ఈ హైడ్రా దానిలో లొంగిపోయినరు. హైడ్రాకున్న బలం ఏంటంటే వాళ్ళ బుల్డోజర్ బలం కాదు, వాళ్ళకు మంచి పేరు, క్రెడిబిలిటీ. ఆ క్రెడిబిలిటీ మొత్తానికే పోయింది. క్రెడిబిలిటీ లేని హైడ్రా అయింది. మొన్న మా వికారాబాద్లో లేక్ మధ్యలో కట్టినరు, హైడ్రా అట్లనే చూస్తుంది. 2 చచ్చిపోయినరు కూడా అక్కడ. హైడ్రా బోటింగ్ది లేక్ మధ్యలో బెడ్రూమ్ కలిసి ఏసీలు కట్టినరు. ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ టీఆర్ఎస్ నాయకులు అక్కడ పోయేద్దంట రిక్రియేషన్ కొరకు, అన్ని ఏదేదో పనులు చేసేది. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అయింది, ఇప్పుడు హైడ్రా వచ్చింది. ఏం చేస్తున్నది హైడ్రా? అవి అట్లే ఉన్నాయా లేదా? అయితే హైడ్రా అయితే క్రెడిబిలిటీ పోయింది, దాని గురించి మాట్లాడితే అవసరం లేదు.